Beat the heat with Surya Kool. Surya Kool వారి ఉగాది శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు గుర్తించామని చెప్పారు. అదే రోజు ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ బయలుదేరారని, కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11 గంటల 42 నిమిషాలకు వచ్చినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయని చెప్పారు. పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. పాస్టర్ మృతిపై విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని, అసత్య ప్రచారాలు చేయొద్దని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. అది వెతకాల్సి ఉంది. పుట్టుపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల, సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర, అలాగే నెక్స్ట్ కీసర, ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడం. సో నేకెడ్ అటు నుంచి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అగో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చేసింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. అగో బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకిలాగా ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి దీని మీద నేను మళ్ళీ విల్ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంవీ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. దీనికి ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దెన్ అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు.